శ్రీకృష్ణాయ నమః. ఆ జ్ఞానయోగము బ్రాహ్మీ స్థితి గురించి వినినటువంటి అర్జునునకు ఒక ప్రశ్న ఉత్పన్నమైనది. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో అహమాప్నుయాం. ఓ జనార్దన, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో, ఓ కేశవ, భయంకరమైన ఈ యుద్ధ కార్యం నందు నన్ను ఏల వినియోగించుచున్నావు? కలగా పొలగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. అంత భగవానుడు, లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే న చ సన్యస్యనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓ అనగా, ఓ అర్జున, ఈ లోకమున రెండు నిష్ఠలు కలవని ఇంతకు ముందే నేను చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగుచున్నది. ముఖ్యముగా గమనించవలసినవి, జ్ఞానయోగము అనగా మాయాజనితములైన గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి శరీర ఇంద్రియ మనస్సుల ద్వారా జరుగు క్రియలన్నింటియందును కర్తృత్వాభిమానము లేనివాడై సర్వవ్యాపి అయిన సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ యందు ఏకీభావముతో స్థితుడై ఉండుటయే జ్ఞానయోగము. దానికి దాదాపు పర్యాయ పదములు సన్యాసము, సాంఖ్యయోగము అని అందురు. కర్మయోగము అనగా ఫలమును ఆసక్తిని వీడి భగవత్ ఆజ్ఞానుసారము కేవలము భగవత్ అర్థ సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించుటను నిష్కామ కర్మయోగము అని అందురు. దీనినే సమత్వయోగము, బుద్ధియోగము, కర్మయోగము, తదర్థ కర్మ, మదర్థ కర్మ, మత్కర్మ మొదలగు పేర్లతో వ్యవహరింతురు. పైన తర్వాత శ్లోకములో మనుష్యుడు ఏ కర్మ ఆరంభించకుండా మాత్రము నైష్కర్మ్యము అనేటువంటిది అతనికి లభించదు. ముఖ్యముగా నైష్కర్మ్యం అనగా ఏ స్థితిలో పురుషుని కర్మలు అకర్మలగునో, అనగా అతని కర్మలు తర్వాతి కర్మలకు బీజము కాకుండా ఉండునో, అటువంటి ఫలములు ఈయనటువంటి లేదా ఫలములు ఉత్పన్నము చేయలేవో ఆ స్థితిని నైష్కర్మ్యమందురు. అటులనే కేవలము కర్మలను త్యజించిన మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. ఏదో బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి కానీ మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని అతనిని మిథ్యాచారి అనగా
దంభి అని అందురు. అట్లా కాకుండా యస్తు ఇంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీరయాత్రా అపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. కానీ ఓ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. యజ్ఞ అర్థాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర సహ యజ్ఞాః ప్రజాః సృష్టాః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషనో అస్త్విష్ట కామధుక్. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలన్నీ తీర్చును అని పలికెను. ఇంకను బ్రహ్మదేవుడు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఆ యజ్ఞముల ద్వారా వచ్చు ఫలముల గూర్చి వ్యాఖ్యానిస్తూ శ్రీకృష్ణుడు ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే తేన ఏవ సః యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు అనగా మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడినటువంటి ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. అట్లా కాకుండా యజ్ఞశిష్టాన్నమును అనగా యజ్ఞము చేయగా దేవతలకు, ఋషులకు, మిగతా బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన తర్వాత మిగిలిన శిష్టాన్నమును భుజించు శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. కాని తన యొక్క శరీర పోషణ కొరకు మాత్రమే ఆహారము సిద్ధపరుచుకొని వండుకొని తిను పాపులు పాపమునే భుజింతురు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో
మోఘం పార్థ సజీవతి. ప్రాణులన్నీయు అన్నము ఆహారము నుండి జన్మించును. అన్న ఉత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉండును. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు, అతడు పాపి. అట్టివాని యొక్క జీవనము వ్యర్థము. యహతు ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో న అకృతేన ఇహ కశ్చన న చ అస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్య అయిన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రముగాను ఉండదు. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి అచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుమర్హసి. అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోక హితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. యత్ ఆచరతి శ్రేష్ఠః తత్తత్ ఏవ ఇతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. శ్రేష్ఠులైన పురుషుని ఆచరణమునే ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీను నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. ఏలనన యది అహం న వర్త ఇయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేతహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. ఏలనన ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో ఈ లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. నేను కర్మలను ఆచరించుట మానినచో
ఈ లోకములన్నయు నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యేదను. కాబట్టి సక్తాః కర్మణి అవిద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్తథా అసక్తః చికీర్షుల్లోక సంగ్రహం. ఓ భారత, అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించిన విధముగానే విద్వాంసుడు అనగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరించవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఫల ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు మాత్రము లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తా అహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అహంకారముచే మోహితమైన అంతఃకరణము కల అజ్ఞాని ఈ కర్మలకు నేను కర్తను అని భావించును. కాని ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు అసక్తుడు కాడు. ఇక్కడ కర్మ విభాగమనగా త్రిగుణాత్మకమైన మాయ యొక్క కార్యరూపములకు పంచమహాభూతములను, మనస్సు, బుద్ధి, అహంకారము, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, శబ్దాది విషయములు, వీటి సముదాయమునే గుణ విభాగము అని అందురు. వీటి యొక్క పరస్పర చేష్టలనే కర్మ విభాగమని అందురు. వీటన్నింటి యందును ఆత్మ నిర్లిప్తమని వేరు అని తెలుసుకొనటమే వాటి యొక్క తత్వమును తెలుసుకొనుట అగును. ప్రకృతేః గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు అనగా ఊగిసలాటకు గురి చేయరాదు. మరి ఆ కర్మయోగి ఏం చేయాలప్పుడు? మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన ఈ నా మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. ఏతు ఏతదభ్యసూయంతో నా అనుతిష్ఠంతి మే మతం
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యదరని ఎరుగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తమ ప్రకృతిని స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు ఛేదింపగలరు? ప్రతి ఇంద్రియార్థమునందును ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు. ఏలనన్నా ఈ రెండే మనుష్యుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మ ఆచరణమే ఉత్తమము. స్వధర్మ ఆచరణమునందు మరణించుటయు శ్రేయస్కరము. పరధర్మ ఆచరణము భయావహము. ఇక్కడ అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. అథ కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతముగా చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపమును చేయుచుండును? అంత భగవానుడు కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. రజోగుణము నుండి ఉత్పన్నమగున్నదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారున్నది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణమునకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరశత్రువుగా ఎరుంగుము. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పవేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమైయుండును. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్య అధిష్టానముచ్యతే ఏతైః విమోహయతి ఏష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనో బుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును
అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణి ఆహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్థు సః. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మనాత్మనా జహి శత్రున్ మహాబాహో కామరూపం దురాసదం. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఇది కర్మయోగో నామ తృతీయ అధ్యాయ సమాప్తము. నమస్కారం.